ఇటు అన్నమయ్య జిల్లాలో ఓ విచిత్ర దొంగతనం కలకలం రేపింది. కదిరి ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన ఏపీ 39 UX 7686 నెంబర్ గల ఆర్టీసీ బస్సును శివశంకర్ అనే వ్యక్తి దొంగలించి పరారయ్యాడు. ఆశ్చర్యకరంగా తన పెంపుడు కుక్కను కూడా బస్సులో ఎక్కించుకుని కదిరి నుంచి మదనపల్లె వైపు బస్సును నడుపుకుంటూ వెళ్లాడు. అయితే మార్గ మధ్యలో శివశంకర్ బస్సును నిర్లక్ష్యంగా నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల ఇతర వాహనాలు రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదాల కారణంగా బస్సు ముందు అద్దాలు పగిలిపోగా ఒకవైపు భాగం కూడా దెబ్బతినింది. అనంతరం మదనపల్లె జాతీయ రహదారిలోని తట్టివారిపల్లె బ్రిడ్జి వద్ద బస్సును రోడ్డుపైనే వదిలేసి అక్కడే ఉన్నాడు. స్థానికులు బస్సును గుర్తించి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని శివశంకర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే బస్సును ఎందుకు దొంగిలించాడని పోలీసులు ప్రశ్నించగా శివశంకర్ పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి బస్సు చోరీ వెనుక అసలు కారణాలను వెలికితీసే పనిలో ఉన్నారు. మొత్తంగా పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారైన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 9:30కి బస్ పార్క్ చేసినాను డీజిల్ బట్టి. మళ్ళీ దాని తర్వాత మార్నింగ్ ఓనర్ ఫోన్ చేసిన క్లీనర్ వచ్చినాడు. బండి లేదంటే అక్కడ పార్క్ చేసినామంటే మిస్ అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చిందని కాల్ వచ్చింది. డిఎం సార్కి ఎవరు చెప్పినారంట, హైవే పోలీసు వాళ్ళు ఎవరో చెప్పినారంట. ఇక్కడ వచ్చి పెట్టినారు. 9:30కి బస్ పార్క్ చేసినాను డీజిల్ బట్టి. మళ్ళీ దాని తర్వాత మార్నింగ్ ఓనర్ ఫోన్ చేసిన క్లీనర్ వచ్చినాడు. బండి లేదంటే అక్కడ పార్క్ చేసినామంటే మిస్ అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చిందని కాల్ వచ్చింది. డిఎం సార్కి ఎవరు చెప్పినారంట, హైవే పోలీసు వాళ్ళు ఎవరో చెప్పినారంట. ఇక్కడ వచ్చి పెట్టినారు. 9:30కి బస్ పార్క్ చేసినాను డీజిల్ బట్టి. మళ్ళీ దాని తర్వాత మార్నింగ్ ఓనర్ ఫోన్ చేసిన క్లీనర్ వచ్చినాడు. బండి లేదంటే అక్కడ పార్క్ చేసినామంటే మిస్ అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చిందని కాల్ వచ్చింది. డిఎం సార్కి ఎవరు చెప్పినారంట, హైవే పోలీసు వాళ్ళు ఎవరో చెప్పినారంట. ఇక్కడ వచ్చి పెట్టినారు. 9:30కి బస్ పార్క్ చేసినాను డీజిల్ బట్టి. మళ్ళీ దాని తర్వాత మార్నింగ్ ఓనర్ ఫోన్ చేసిన క్లీనర్ వచ్చినాడు. బండి లేదంటే అక్కడ పార్క్ చేసినామంటే మిస్ అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చిందని కాల్ వచ్చింది. డిఎం సార్కి ఎవరు చెప్పినారంట, హైవే పోలీసు వాళ్ళు ఎవరో చెప్పినారంట. ఇక్కడ వచ్చి పెట్టినారు. 9:30కి